నరసింహారెడ్డి గారు ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఏం జరిగిందని కాల్పుల విరమణ అఫీషియల్గా జరిగినట్టుగా భావించాలి, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ఏ ప్రశ్నలకు ప్రభుత్వం ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు కాల్పుల విరమణ జరిగింది ఒప్పందం అన్నారు. కాల్పుల విరమణ జరిగింది యాక్చువల్గా జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మళ్ళా డ్రోన్లు పంపిస్తున్నారు, సివిలియన్స్ మీద దాడి చేస్తున్నారు అనేది మనకు వస్తున్న వార్తలు. కాల్పుల విరమణ ఎందుకు జరిపినాము అంటే నిన్న ప్రధానమంత్రి గారు చాలా గంభీరంగా పాకిస్తాన్ శరణు వచ్చింది, లొంగిపోయిందని అన్నారు. మరి లొంగిపోయింది అంటే మీరు 2-3 ప్రశ్నలు అందరి మనసులలో ఉన్నాయి. ఏంటంటే మరి ఇప్పుడు పిఓకేను మనకి ఇప్పుడు భారతదేశాన్ని పాకిస్తాన్ అప్పచెప్పిందా? అప్పచెస్తే కాల్పుల విరమణ జరిపినాము అంటే అర్థం ఉంది. లేదు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఎవడైతే ఉన్నాడో, జైష్ మహమ్మద్ చీఫ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మన పార్లమెంట్ మీద దాడి చేసినోడు కావచ్చు, బాంబే పేలులో కారణమైనోడు కావచ్చు, మొన్న 26 మందిని చంపిన 3-4 వచ్చి చంపిన తీవ్రవాద సంస్థలు కావచ్చు, వాళ్ళని ఏమన్నా మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీకు అప్పచెప్తాం, భారత్కి అప్పచెప్తాము అని ఏమన్నా అన్నారా? పాకిస్తాన్ వాళ్ళు చెప్పినా మనకు ఏం జరిగిందో చెప్పండి. మరి ఈ 3 అయితే ఏవి జరగలేదు. పిఓకేని అప్పచెప్తామని ఇస్తామని చెప్పలేదు, ఉగ్రవాదులను అప్పచెప్తామని చెప్పలేదు. మరి డీజీఎంఓ వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓ మాట్లాడుకున్నాయి ఏంటి? మరి దేనికి కాల్పుల విరమణ జరిపినరు అనటానికి మోడీ గారు నైతిక బాధ్యత ఉంది మీ మీద, సహేతుకమైన కారణాలు భారత ప్రజలకు మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పినారు గంభీరంగా, ప్రజలందరూ నమ్మినారు, ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చెప్పినారు, ప్రపంచ మానవాళికి ముప్పు ఉగ్రవాదం అని చెప్పినారు. కాబట్టి మీరు ఆ పని చేస్తారని భారత ప్రజలందరూ వెయిట్ చేశారు. మన సైన్యం కూడా రెడీగా ఉండే, సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని అప్పుడు ప్రకటించారు. ఇప్పుడు రాజకీయ నిర్ణయం తీసుకొని సైన్యానికి ముందుకు పోకుండా కాళ్ళకు బంధాలు వేసినారు. అంటే ఇప్పుడు వీటికి సరైన సమాధానాలు చెప్పకపోతే కనుక అది రేపటి నాడు ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది అంటారా? ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కంపారిజన్ మీరు సోషల్ మీడియాలో కానీ అన్ని పత్రికలలో కూడా ఇందిరాగాంధీ గారి పేరు వస్తుంది. 71లో జరిగిన యుద్ధం, లాల్ బహదూర్ శాస్త్రి 65లో జరిగిన యుద్ధం, కార్గిల్లో వాజ్పేయి గారి నేతృత్వంలో 99లో జరిగిన యుద్ధం, వీటన్నిటిని ఇప్పుడు ఒక రకమైన చర్చ నడుస్తుంది వీటి మీద. యాక్చువల్గా శాస్త్రీయంగా ఆలోచిస్తే, ఎమోషనల్ కాకుండా శాస్త్రీయంగా ఆలోచిస్తే ఆనాటి పరిస్థితులు, ఎప్పుడెప్పుడు జరిగిన యుద్ధాలు ఆనాటి పరిస్థితులు, పాకిస్తాన్ జరిగినా కానీ అప్పుడున్న సమకాలీన పరిస్థితులు వేరువేరుగా ఉండొచ్చు, ఇప్పుడున్నది వేరువేరుగా ఉండొచ్చు. ఎందుకు కంపారిజన్ వస్తుంది అంటే ఇది బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ చేసిన ప్రచారమే. ఎందుకు కంపారిజన్ వస్తుందంటే ప్రజల తప్పేం లేదు దీంట్లో, ఎవడో సామాన్యులు తప్పులేదు. ఎందుకు అంటే వీళ్ళే ప్రచారం చేసి భారతీయ రక్షకుడు, ఈ దేశ రక్షకుడు మోడీ, విశ్వగురు, దైవాంశ సంభూతుడు మోడీ లేకపోతే భారతదేశాన్ని మొత్తం కూడా కబలిస్తారుగా. ఈ దేశం మోడీ ఉంటేనే దేశంలో మనం బతకగలుగుతాం, నిద్రపోగలుగుతున్నాం, అన్నం తినగలుగుతాం, చదువుకోగలుగుతున్నాం, గుడి పోగలుగుతున్నాం అన్నట్టుగా బిల్డప్ చేసిండ్రు, బాగా బిల్డప్ చేసిండ్రు. పాకిస్తాన్ మన పక్కలు బల్లం, చైనా మన పక్కలు బల్లం, పాకిస్తాన్ని అంత పట్టిస్తేనే మనకు ఉంటుంది, మన హిందూ రాష్ట్రంగా ఏర్పడాలి, ముస్లింల నుంచి ఎల్లగొట్టాలి, క్రైస్తవులను ఎల్లగొట్టాలి, అందరు ఎల్లగొట్టాలని ఈ మత ఘర్షణలు, ఈ రకమైన పిచ్చి లేపి బాగా మోడీని హైప్ చేసిండ్రు బాగా. ఇప్పుడు వాళ్ళకే డౌట్ వస్తుంది, ఇప్పుడు ఇంత హైప్ చేస్తే మరి మనోడు తక్కువ దిగజారిపోయింది, మరి ఎందుకు విరమించిండు ఏందో ఎవరిని తెలుస్తలేదు. కాబట్టి చరిత్రలో ఇదే పాకిస్తాన్తో వివిధ ప్రధానమంత్రుల సారథ్యంలో జరిగిన యుద్ధాలను మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకునే పరిస్థితికి నెట్టివేయబడ్డది. మోడీని పైకెత్తిన ఈ సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలు కావచ్చు, వాటి ప్రభావమే ఇది. 71 ఇందిరాగాంధీది ఇప్పుడు గుర్తు చేసుకుంటారు. ఎందుకు గుర్తు చేసుకుంటే మీ వల్లనే. 71లో బంగ్లాదేశ్ వారు జరిగింది, ఇందిరాగాంధీ గారు డైరెక్ట్గా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇచ్చి సైనిక చర్యకు పూనుకున్నారు. అప్పుడు కూడా అమెరికా వ్యతిరేకించిందండి. వ్యతిరేకించడం కాదు, ఇంకొక ఆశ్చర్య విషయం ఇలాగ చూస్తే గూగుల్లో దొరికింది. మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ సముద్ర జలాలలో బంగాళాఖాతానికి అమెరికా యుద్ధ భూమిలో కూడా ప్రవేశించింది. పాకిస్తాన్ తరఫున తన విమానాలను, తన జలాంతర్గాములను దింపితే కూడా ఇందిరాగాంధీ గారు వెనకాడలే. అప్పుడు రష్యా వార్నింగ్తో మళ్ళీ వెనకపోయింది అమెరికా. అప్పుడు ఆ 2 సూపర్ పవర్గా ఉండే కాబట్టి మీరు ఒకవేళ కనుక మీరు ఇప్పుడు ఇండియా మీద దాడి చేస్తే, భారతదేశం మీద మేము రంగంలోకి దిగుతాం, ప్రపంచ యుద్ధం అయింది, జాగ్రత్త అని హెచ్చరిస్తే అప్పుడు వెనకపోయింది అమెరికా. ఆ టైంలో కూడా ఇందిరాగాంధీ గారు నిక్సన్తో జరిగిన దాంట్లో ఆమె చెప్పింది, అమెరికా ఈజ్ అవర్ ఫ్రెండ్ బట్ దే ఆర్ నాట్ అవర్ ఓనర్స్ అన్నది. మీరెవరు మాకు చెప్పడానికి? కాశ్మీర్ పట్ల మీ దౌత్యం దేనికి? కాశ్మీర్ మా భారత్లో అంతర్భాగం అని చెప్పినారు. వాజ్పేయి చెప్పినాడు, ఇందిరాగాంధీ చెప్పింది, లాల్ బహదూర్ శాస్త్రి చెప్పినాడు. అక్కడ ఒక అసెంబ్లీ ఉంది, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు.
దీన్ని వివాదంగా చేసి మీ మధ్య వచ్చి పెత్తనం చేసామని అమెరికా అయ్యాల ట్రై చేసింది. ఇందిరాగాంధీ గారు నో చెప్పినారు. ఇక మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు మీరు మోడీ వీడియో చూపించినారు కదా, బాంబే ఘటన జరిగిన తర్వాత. బరాక్ ఒబామా 2011లో బహుశా ఎప్పుడు ఎండింగ్ లీడ్కి వచ్చినాడు ఆయన అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పుడు. ఒక జాయింట్ ప్రెస్ మీట్ ఢిల్లీలో జరిగింది, ఇక్కడ జరిగింది, ఆయన ఇక్కడికి వస్తే ఇక్కడ జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇండియా కోరితే మాత్రం ఈ రెండింటి మధ్య, పాకిస్తాన్ ఇండియా మధ్య మేము మధ్యవర్తిగా వ్యవహరిస్తామని ఆయన అన్నాడు. పక్కనే ఉన్న మన్మోహన్ సింగ్ ఏం మాట్లాడు ఆయన అని వీళ్ళు మౌనముని అంటారు కదా, పక్కనున్న మా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వెంటనే ఖండించండి. వీ డోంట్ నీడ్ ఎనీ మీడియేషన్ ఇన్ పాకిస్తాన్ ఇష్యూ అని, కాశ్మీర్ ఇష్యూ అని చెప్పినాడు. అక్కడ అంటే ప్రత్యక్షంగా లైవ్లో జరుగుతున్న మీడియాలో ప్రెస్ మీట్లో పక్కన అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన మాటకు భారత ప్రధాని ధైర్యంగా పక్కనే ఉండి అందరి ముందే నో చెప్పేసినాడు. ప్రెస్ మీట్లో చెప్పలే, అదే ప్రెస్ మీట్లో, జాయింట్ ప్రెస్ మీట్లో ఆయన నో అని చెప్పిండు మన్మోహన్ సింగ్ గారు. అంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు మోదీని ఏదో ఎత్తడానికో ఇంకేదో అందరినీ రక్షకుడిగానో ఇంకేదో ఇమేజ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే వీళ్ళకి ఇప్పుడు అదే ఏకమైకే కూర్చుంది, మీకే ఏకమై కూర్చుంది. ఇంకోటి ఈ క్రమంలో ఎంతవరకు పోయిందంటే ఈ పిచ్చి ముదిరి ఎంతవరకు పోయిందంటే లాస్ట్కి అసలు వాళ్ళ ప్రధాని, ఎన్డీఏ ప్రధాని, భారత బీజేపీ పార్టీ ప్రధాని వాజ్పేయిని కూడా ఓవర్లుక్ చేసిండ్రు. వాజ్పేయి మీద కూడా ఇప్పుడు ఒక్కటే ఏం చెప్తున్నారు, ఇంతవరకు పాకిస్తాన్తో జరిగిన 4 యుద్ధాలు కానీ 5 యుద్ధాలలో కానీ మోడీ గారు చేసినట్టు ఎవరు చేయలేదు అంటే వాజ్పేయి కూడా చేయలేదని చెప్పారు. ఏం కర్మరా బాబు ఇది, వాజ్పేయిని కూడా మీరు లెక్క లేకుండా మోడీని ఎత్తే క్రమంలో ఆయన దేశం మొత్తం ప్రశంసించిన నాయకుడు వాజ్పేయి గారు. బీజేపీ అంటరాని పార్టీ ఉన్నప్పుడు లాల్ కిషన్ అద్వానీ ఆయన దగ్గర ఒక ఎన్డీఏ అనే ఫామ్ ఎప్పుడు వచ్చింది, ఆయన ఉన్నప్పుడే కదా మొదటిసారి వచ్చింది. ఒక్క సీటు కోసం ఆయన ఎవరిని కొనాల్చుకున్నా కొనగలిగేటోడు, ఒక్క సీటు కోసం నైతిక విలువల కోసం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిండు ఆయన. గటువంటి వాజ్పేయి కార్గిల్ యుద్ధం చేసి పాకిస్తాన్ని తరిమి కొట్టిండు, అందరం చూసినాం. అది దేశం మొత్తం చూసింది, ప్రపంచం చూసింది. ఆయన కూడా ఎవరు మాటినలే. ఇప్పుడు వాజ్పేయి కూడా వీళ్ళకి లెక్కలేదు, మోడీ ముందు వాజ్పేయి లెక్కలేదు. గత ప్రధానులు సారథ్యం వహించిన మీరు యుద్ధాలను అవమానపరుస్తారు, ప్రధానమంత్రులను అవమానపరుస్తారు, లాల్ బహదూర్ శాస్త్రిని అవమానపరుస్తారు, ఇందిరాగాంధీని అవమానపరుస్తారు, మీ వాజ్పేయి గారిని కూడా ప్రధానమంత్రిని అవమానపరిచిండ్రు. మా మోడీ మొగోడిగా సిపాయి, రాముడు, భీముడు అని చెప్తిరి. మరి ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఇప్పుడు వీళ్ళకి అందుకే మింగుడు పడతలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా క్వశ్చన్లు చేస్తారు. ఇప్పుడు వేరే పేర్లు పెట్టుకొని వేరే వాళ్ళతో రాసినట్టుగా వ్యాసాలు రాసి వేరే అంటే బయటికి వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. కాల్పుల విరమణ ఎందుకు జరిగింది అనటానికి ఏ కారణము లేదు. పిఓకే రాలేదు మనకు, ఉగ్రవాదులు రాలేదు మనకు. అంటే ఇప్పుడు భారత్ అనేది సరెండర్ అయిపోయింది, పాకిస్తాన్ సరెండర్ కాలే. ట్రంప్ చెప్పిన దానికి ఇంకొక విషయం, టెక్నికల్ అంశం ఏంటంటే కాల్పుల విరమణ డీజేఎంఓల మీటింగ్ కంటే ముందే ట్రంప్ ప్రకటన వచ్చింది. ఏమర్థం చేసుకోవాలండి ప్రజలు చెప్పండి. ఇది ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు ట్రంప్ ఆ ప్రకటన చేసిండు కదండి, ముందే చేసిండు కదా, ట్వీట్ చేసిండు. ట్వీట్ చేసినప్పుడు నేను అనుకున్నాను ప్రధానమంత్రి మోడీ గారు ఆ విషయం మాట్లాడతాడేమో అనుకున్నా. మన్మోహన్ సింగ్ ఖండించినట్టుగా, ఇందిరాగాంధీ గారు ఖండించినట్టుగా ఖండిస్తాడేమో అనుకున్నాను నేను. ఎందుకంటే ఒక పార్లమెంటు ఆయన అమెరికా అధ్యక్షుడు మాట్లాడినప్పుడు ఆ స్థాయిలో ప్రధానమంత్రి మాట్లాడితేనే దానికి లెక్క ఉంటుంది. ఇప్పుడు ఆయన దోషేసి ఆ విక్రమ్ మిశ్రీ మీద పెడితే ఇప్పుడు ఆయన మీద ట్రోలింగ్ చేస్తే పాపం ఆయన ఎక్స్ అకౌంట్ బంద్ చేసుకుంటుంది. ఈ పాపం అంతా ఆయన కంట కడుతుండే. ఇప్పుడు మరి ప్రధానమంత్రి గారు మాట్లాడాలి కదా. అది పోనీ ఇప్పుడు 2-3 విషయాలు ఉంటాయి. మీరు యుద్ధం ప్రకారము మీరు కాల్పుల విరమణ ప్రకటిస్తే వ్యూహాత్మకంగా మేము యుద్ధం ఆఫ్ చేసినాం, కాల్పుల విరమణ ప్రకటించినాం చెప్పండి. మీ వ్యూహం ఏముందో తెలియకుండా మాకు భారతదేశ ప్రజలకు అదనే చెప్పండి. అమెరికాతో మేము పంచాయతీ పెట్టుకోదలుచుకోలేదు, ఇప్పుడు ట్రంప్తో పంచాయతీ పెట్టుకుంటే మనం మనగాళ్ళు చేయడం. నిజంగా వాడు చెప్పినట్టు, ట్రంప్ చెప్పినట్టే, ఆయన చెప్పినట్టే వాణిజ్యం కొనసాగాలన్నా యుద్ధం చేయాలన్నా ఆయన డైరెక్ట్ చెప్పిండు. ఇఫ్ యూ డోంట్ స్టాప్ వార్ వీ స్టాప్ ది బిజినెస్ అని చెప్పిండు. మరి అదన్నీ చెప్పండి. ట్రంప్ చెప్పిందే నిజమండి, మనకు పాకిస్తాన్ యుద్ధం చేస్తే అమెరికాను వ్యాపారం బంద్ చేసుకోవాల్సి వస్తుంది, అదనే చెప్పండి. మరి అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన దానికి మీరేం మాట్లాడిన ఇంతవరకు? మోడీ గారు మీరేమన్నా జవాబు చెప్పినరా? నేను చెప్పబట్టికే ఇండియా వ్యాపారం బంద్ చేస్తా అని బెదిరిస్తేనే వెనకపోయింది. కాల్పుల విరమణ జరిగింది, సీజ్ ఫైర్ జరిగిందని అమెరికా అధ్యక్షుడు లాంటి అంత పెద్ద దేశం అధ్యక్షుడు డైరెక్ట్ మాట్లాడాడు, వేరే వాళ్ళు మాట్లాడలే, అధ్యక్షుడే మాట్లాడాడు. అధ్యక్షుడు మాట్లాడినా కూడా